వృశ్చిక రాశి వారికి పంచమ భావములో కుజశనుల కలయిక సంచారం కొనసాగుతోంది కనుక 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలంలో 5వ భావంలో పంచమ భావంలో కుజశనుల కలయిక సంచారం కొనసాగించడం ఈ 40 రోజుల కాలము వీరికి అంత మంచి ఫలితాలని ఇవ్వదు. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు, శని సంచరిస్తున్నాడు. ఇద్దరు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తారు. ఒక రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి సమస్యతో కూడినటువంటి సందేహాలతో కూడినటువంటి పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరికి ఆలోచనలు ఏవి కూడా కలిసి రాదు. ముఖ్యంగా ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. సంతానం విషయంలో కూడా వీరికి మనస్పర్ధలు, ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట బయట కూడా వీరు ఒక రకమైనటువంటి వ్యతిరేకతను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వృశ్చిక రాశి వారికి ఈ పంచమభావంలో కుజుడు సంచరించడం వల్ల వీరి ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వీరు వెనకడుగు వేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా పరీక్షల్లో కానీ లేకపోతే ఎదుటివారితో వీరు పోటీపడి వీరు వెనకడుగు వేస్తారు. ఫలితాలు కూడా మంచిగా రాదు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావు. ఎవరికైనా ఇష్టమైనటువంటి వ్యక్తులతో వీరి మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. అలాగే పనివారి సహకారం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో పనివారి సహకారం లేకపోవడం వల్ల వీరే ఇంటా బయట కూడా పనులు చేసుకోవడం, స్వయంగా కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించి తద్వారా వీరు పని ఒత్తిడికి, శ్రమకు, అలసటకు గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి అశాంతి, నిరాశ కలగడానికి అవకాశం ఉంటుంది. వాహన సమస్యలు బాగా ఎదురవుతాయి. కొన్ని వస్తువులు వీరు దారబోసుకోవడం కానీ లేకపోతే కొన్ని వస్తువులు పాడైపోవడం వల్ల వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవడం కానీ కొత్త వస్తువులు కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు కూడా అనుకోకుండా వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వృశ్చిక రాశి వారికి 40 రోజుల కాలంలో ఉంది. తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాలను సమర్పించి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. అలాగే ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరు పూజ నిర్వర్తించండి. స్వామివారికి పసుపు వర్ణపు అరటి పండును సమర్పణ చేయడం వల్ల ఈ కుజశనుల కలయిక పంచమ భావంలో జరిగేటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది.